ఒక అమ్మాయికి చూడడానికి చాలా వికారంగా ఉన్న ఒక పక్షి మనిషి కనిపించాడు. అతని ప్రకాశవంతమైన సూటిగా చూసే కళ్ళు ఆమెను వెంటనే ఆకర్షించాయి. మరియు జూలీ అతనికి స్నానం చేపించిన తర్వాత అతను మరింత మనోహరంగా కనిపించాడు. జూలీ చూస్తుంది ఆ పక్షి మనిషి నీళ్లలో ఒక చిన్న పిల్లవాడిలాగా ఆడుకోవడం మొదలు పెట్టాడు. వాళ్ళు అలా సరదాగా ఆడుకుంటూ ఉన్న సమయంలో ఆమె తల్లి హఠాత్తుగా తలుపు తట్టింది. జూలీ దొరికిపోకుండా ఉండడానికి ఆ పక్షి మనిషిని త్వరగా దాచిపెట్టి పడుకున్నట్లు నటిస్తూ ఉంటుంది. కానీ ఈమెకు నిద్ర పట్టడం లేదు. ఈమె మనసు అంతా ఆ అందమైన పక్షి రూపంతో నిండిపోయి ఉంది. అనుకోకుండా రాత్రి ఆ పక్షి మనిషి హఠాత్తుగా మంచం మీదకు ఎగిరి జిగురుగా ఉండే లాలాజలాన్ని ఉమ్మివేశాడు. అయినప్పటికీ జూలీ ఏ మాత్రం భయపడలేదు. అప్పుడే ఈమె వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ పక్షి తన కుక్కని తినేసి ఉండడం. జూలీ ఇది చూసిన వెంటనే వాంతులు చేసుకుంటుంది. పక్షి మనిషిని నిందించకుండా దానికి ఆకలిగా ఉందని, ఆహారం అవసరమని అనుకుంది. మరుసటి రోజు ఆమె రహస్యంగా ఆ కుక్కని పెరట్లో పాతిపెట్టింది. బెడ్రూమ్ లో తిరిగి వచ్చి ఆ పక్షి మనిషిని హద్దుకొని గాఢ నిద్రలో జారుకుంది. అకస్మాత్తుగా ఆమె తమ్ముడు మరియు తండ్రి గదిలోకి ప్రవేశించడంతో ఆమె ఉలిక్కి పడింది. ఇంకా ఆ పక్షి ముక్కును కప్పేసింది. మరుసటి రోజు ఆమె పక్షి మనిషికి ఆహారం కోసం పెంపుడు జంతువుల దుకాణానికి వెళ్తుంది. జూలీ దగ్గర పెంపుడు పక్షి లేదని వారందరికీ తెలుసు. కాబట్టి ఆమె తోటి విద్యార్థులతో చాలా ఆసక్తిగా నేను ఈ ఆహారాన్ని కుక్కకి పెట్టడానికి తీసుకుని వెళ్తున్నాను అని అబద్ధం చెప్తుంది. జూలీ తమ్ముడు అప్పటికే చనిపోయిన కుక్కని బయటకు తీశాడు. తమ్ముడు తన అక్క గదిలో ఒక రాక్షసుడు దాగి ఉన్నాడని పట్టుపట్టాడు. కానీ వాళ్ళమ్మ అతని మాటలు నమ్మలేదు. దీంతో ఆ కుక్కని పక్కకు పారేసి అక్క గదిలో రాక్షసుడిని వెతకడానికి వెళ్ళాడు. ఇతను అనుకున్నట్లే అతనికి లోపల ఒక నల్లటి నీడ కనిపించింది. మార్కు తలుపు తెరిచి ఆ రాక్షసుడి కోసం వెతకడానికి లోపలికి వెళ్ళాడు. అతను దుప్పటిని పక్కకు జరిపిన క్షణంలో భయంతో వణికిపోయాడు. జూలీకి చూస్తే ఇక్కడ ఏదేదో అవుతూ ఉంటుంది. తల్లి ఆమె చెంపపైన ఒకటి పీకుతుంది. దీంతో ఆమె స్పృహలో వచ్చేస్తుంది. జూలీ గదిలో ఉన్నప్పుడు తల్లి లోపలికి వస్తుంది. అక్కడ ఒక పుల్లటి వాసన రావడంతో లోపల ఒక రాక్షసుడు దాగి ఉన్నాడని ఆమె తల్లి అనుమానించింది. మంచం కింద చేపెట్టి చూడగా ఆమెకు కేవలం మురికి దుప్పట మాత్రమే దొరికింది. తల్లి కబోర్డ్ ని ఓపెన్ చేస్తుంది. లోపల బట్టలు చినిగిపోయి ఉంటాయి. దీంతో తల్లి ఆమెను అరుస్తూ ఉంటుంది. జూలీ చూస్తుంది ఆ కబోర్డ్ పైన ఆ పక్షి నిద్రపోతూ ఉండడం. తల్లి అంతగా పట్టించుకోలేదు. ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జూలీ గమనిస్తుంది ఆ పక్షి ఈకలు అనేవి ఊడిపోతూ ఉండడం. ఇంకా ఆ పక్షి తలపైన వెంట్రుకలు వస్తూ ఉంటాయి. దీంతో ఈమె ఇలా అనుకుంటుంది ఈ పక్షి రాక్షసుడు ఒక అందమైన యువరాజు లాగా మారుతాడని. జూలీ ఆ పక్షి ప్రేమలో ఫుల్లుగా మునిగిపోయి ఉంటుంది. సమయం గడిచే కొద్దీ ఆ పక్షి రాక్షసుడు ఒక మనిషిలాగా మారుతూ ఉంటాడు. జూలీకి తెలుస్తుంది ఇది ఒక అమ్మాయి అని. హఠాత్తుగా సిటీలో ఉన్న అమ్మాయిలందరూ మాయమవుతూ ఉంటారు.